ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాంగ్రెస్ నాయకులు మీకంటే మెరుగు 3215 కోట్లు తర్వాత 5 సంవత్సరాల్లో రెండు కలుపుకుంటే 3866 కోట్లు. అదే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చిన దిశ 3970 కోట్ల రూపాయలు ఈ రోజుకి ఇచ్చాం. నిన్నే 380 కోట్లు మళ్ళా వడ్డీకి ఇస్తున్నాం. అదే మరిగా దిశ రాబోయే రోజుల్లో మిగిలిన డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే 12,298 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చెప్పింది మేము చేసేది మీరు. మీ పరిపాలనలో ఏమీ చేయలేదు, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అధ్యక్ష ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ మొదలుకున్నాయి, అదే మాదిరిగా ఆస్తిలో సమాన హక్కు మొదలుకున్నాయి. ఇంకో పక్కన మీరు చూస్తే పొలిటికల్ రిజర్వేషన్స్ మహిళలు తీసుకొచ్చి మొదలుకొని తెలుగుదేశం ప్రభుత్వమే చేశాం. డాక్రా సంఘాలు పెట్టడం, ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్లు పెట్టడం, అదే మరి మిగిలిన అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీని నాంది పలికాం. దానివల్ల కొంతవరకు వెసులుబాటు వచ్చింది. అదే మరిగా దిశ ఈరోజు ఒకటే హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరూ సహకరిద్దాం. సెక్యూరిటీ యాంగిల్లో చాలా స్పష్టంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. ఎక్కడైనా ఆడబిడ్డలకు రక్షణ కరువైనప్పుడు కానీ ఎవరైనా సరే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తాం, కఠినంగా శిక్షిస్తాం. వదిలిపెట్టే సమస్య లేదు, దానికి ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తాం. రెండో దిశ, ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వారిని ఆర్థికంగా పైకి తీసుకొస్తే తప్ప, ఆర్థిక స్వాతంత్రం వస్తే తప్ప వారికి ఆత్మాభిమానంతో బతికే పరిస్థితి ఉండదు, ఆత్మగౌరవం కలగదు. అందుకనే డాక్రా సంఘాలను ఒక సాధనంగా చేసుకున్నాం. ఫస్ట్ టైం ఇది దిశ భారతదేశంలో పెద్ద ఎత్తున మల్టీనేషనల్ కంపెనీస్తో అలయన్స్ పెట్టుకుంటున్నాం. ఓలం చెప్పాను క్యాషు, వాల్మార్ట్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ కానీ, శ్రేష్ఠ కాఫీ కానీ, ఐటీసీ చిల్లీస్ కానీ, మహీంద్రా రెడ్ గ్రామ్ కానీ, ఎన్ఐడి డిజైన్స్ కానీ, ఇవన్నీ కూడా పెట్టుకొని నైపుణ్యాన్ని పెంచుతున్నాం. కంప్యూటర్ లిటరసీ తీసుకొస్తున్నాం. దీనివల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. పేదరికానికి నిజమైనటువంటి పరిష్కార మార్గం వాళ్ళ ఆదాయాన్ని పెంచడం. ఒక తరంలో మనం చేయగలిగితే అవసరమైతే లైఫ్ స్కిల్స్ కూడా తీసుకొస్తున్నాం. ఈరోజు విద్య విషయంలో అడల్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఓపెన్ స్కూల్ ద్వారా, ఓపెన్ కాలేజ్ ద్వారా, ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పెద్ద ఎత్తున లిటరసీ పెంచాలనుకుంటున్నాం. అందులో ప్రత్యేకంగా లైఫ్ స్కిల్స్ కానీ నైపుణ్యానికి కానీ ప్రాధాన్యత ఇస్తాం. ఈ రెండూ చేసిన తర్వాత దిశ వాళ్ళు ఆత్మగౌరవంగా ఉండాలంటే వాళ్ళకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. దీనివల్ల కొంతవరకు ఒక్కొక్కసారి ఆలోచిస్తే కొంతమంది మహిళలు కూడా భర్తలు కూడా వచ్చి ఇంటర్ఫీర్ అయినా కానీ ఈరోజు చాలామంది ఇండిపెండెంట్గా యాక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. భవిష్యత్తులో ఇది ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈ సభలో కోరేది, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు తెలుగుదేశం పార్టీ ఆ రోజు నాంది పలికాం, అది ఈరోజు రియాలిటీ అయింది. ఇంత మునిపే ఒక తీర్మానం పెట్టాం, మళ్ళీ ఒక తీర్మానం పెడదాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ఈ దేశంలో ఒక చరిత్ర రాయాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్ర రాయాలంటే చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు రావాలి. దీన్ని అందరూ కూడా పూర్తిగా సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ అనుమతితో ఈ తీర్మానం పెడుతున్న దిశ, చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా బలపరుస్తుంది. దయచేసి అధ్యక్ష, నాకు ఒకసారి అనిపిస్తుంది, అపోజిషన్ పార్టీస్ ఎప్పుడు కూడా అడగడంలో కూడా వాళ్ళకి పేదరికం ఉంది అధ్యక్ష, కనీసం సూచనలు ఇవ్వడం కూడా పేదరికం ఉంది. నేనేం బాధపడలేదు. మీ అజెండా ఎడన అజెండా, మాది ప్రజా అజెండా కాబట్టి బాధ లేదు. మేము చేస్తూ ఉంటాం, మీరు మమ్మల్ని విమర్శించడానికి ఉపయోగించుకోండి, కానీ కన్స్ట్రక్టివ్గా ఎప్పుడూ ఏ ఒక్క పాయింట్ చెప్పిన అవకాశాలు లేవు. ఏదేమైనా ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా మహిళా సాధికారత కోసం
తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసింది, మళ్ళీ కృషి చేస్తాం, అన్ని విధాల మహిళలు ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ శాసనసభలో ఉండే శాసనసభ్యులకి, ప్రజాప్రతినిధులకి, మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉండే మహిళలందరికీ ఈ శుభ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను అధ్యక్ష. Now the resolution is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted unanimously.